హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. విక్రమ్ కో వెళ్దామని లేవగానే తాతయ్య, మీ అందరూ వచ్చేయండి, ఇంకా ఎందుకు ఇక్కడ అన్నాడు సుచిత్ర వాళ్ళతో. సురేంద్ర, లేదు మామయ్య, రామ్ ఎక్కడుంటే అక్కడే మేము అనగానే, వీర, నాన్న మీరు వెళ్ళండి, నేను మనకు మంచి ఇండ్లు చూసి మిమ్మల్ని తీసుకెళ్తా. ఇప్పటికే మీరు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు నా కోసం అన్నాడు. సుచిత్ర ఎంత మాత్రం ఒప్పుకోలేదు. సిద్ధు కూడా నైట్ ప్రాబ్లం అని తను బయలుదేరాడు. వీర నచ్చజెప్పి అందరినీ పంపించాడు. అందరూ వెళ్ళాక ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. విశిష్ట వీర మెడ చుట్టూ చేతులు వేసి, నిజంగా నిజమా అని అడిగింది. దేని గురించి అంటూ దగ్గరికి లాక్కున్నాడు. అదే నువ్వు మాఫియా వదలడం గురించి అంటూ కళ్ళెగరేసింది. వీర, ఓ అదా, నువ్వేమీ అనుకుంటున్నావు అని అడిగాడు హక్కీగా. నేను చాలానే అనుకుంటున్నాను. అసలు నా డాన్ ఏంటి, తన యాటిట్యూడ్ని పక్కన పెట్టడం ఏంటి, తన గోల్ నిజంగా వదిలేశాడా, ఇలా బోలెడు ప్రశ్నలు అంటూ నిట్టూర్చి చేతులు తీసేసి, అసలు మా నాన్న అన్ని మాటలు అంటున్నావు, ఇవాళ నువ్వు ఎందుకు కామ్గా ఉన్నావు, ఇది అయితే అసలు అర్థం కావడం లేదు అనగానే, వీర అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా అని అడిగాడు. విశిష్ట ఇంతే అంటూ కూర్చొని, అవును, అత్త వాళ్ళని ఎందుకు పంపించావు అని అడిగాడు ఆశ్చర్యంగా. వీర, ఇదిగో నువ్వు ఇంటరాగేషన్ చేయాలి కదా అంటూ కూర్చొని భుజం మీద చెయ్యి వేశాడు. అబ్బో అంటూ నవ్వింది. సడన్గా కరెంటు పోయింది. అబ్బా, ఎన్నిసార్లు చెప్పినా వినా, ఈసారైనా సిటీలో తీసుకో ఇండ్లు, లేకపోతే నేను హాస్పిటల్కి వెళ్ళేలోపే డెలివరీ అంటూ చెప్పుకుపోతుంటే వీర ష్ అంటూ తన చేయి పట్టుకున్నాడు. ఏమైంది అని అడిగింది కంగారుగా. కామ్గా ఉండు అన్నాడు. బయట ఏదో అలికిడి వినిపించింది ఇద్దరికి. డాన్ కమ్ షేర్కి కరెంటు పోగానే డౌట్ కేమ్. ఎందుకంటే పోయినసారి నైట్ అంతా కరెంట్ పోయేసరికి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు బాబు. అందుకే ఎవరో కావాలని పవర్ తీశారని అర్థమైంది. వీర, జాను నాతో రా అంటూ తన చేయి పట్టుకొని ఫోన్లో టార్చ్ ఆన్ చేసి తనని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి, ఇక్కడే ఉండు, నేను వచ్చే వరకు అంటూ వెళ్ళబోతుంటే, నేను వస్తాను అంటూ లేచింది. వద్దు అంటూ తనని కూర్చోబెట్టి వెళ్తుంటే కిచెన్లో నుండి డోర్ సౌండ్ అవుతుంది. విశిష్టం, అర్థమైంది, ఆ ఖురేషి నన్ను వేసేసి నేను తెమ్మని మనుషుల్ని పంపాడేమో అన్నది నవ్వుతూ. వీరాకి విషి అలా నవ్వుతుంటే ఒక్క క్షణం ఆశ్చర్యం వేసింది. వెంటనే, సరే నువ్వు ఇక్కడే ఉండు, లోపల లాక్ చేయి అంటూ డోర్ వరకు వెళ్ళాడు. ఏయ్ డాన్, ఎంతమంది వచ్చారో పాపం, ఫైట్ చేసి ఎంతకాలమైందో, ఉండు బూస్ట్ ఇస్తా అంటూ వెళ్ళి లిప్స్ అందుకుంది. ఈలోపు ఖురేషి మనుషులు కిచెన్ డోర్ పగలగొట్టి హాల్లోకి వచ్చేశారు. వీర విష్ని వదిలి జాగ్రత్త అంటూ వెళ్ళి డోర్ వేశాడు. ఓ 20 మంది బరాబరా హాల్లోకి వచ్చి, అంతా చీకటిగా ఉండడంతో ఒకడు ఫోన్ టార్చ్ ఆన్ చేసి చుట్టూ చూశాడు. ఓ షేర్ స్టైల్గా కాలు మీద కాలు వేసుకొని సోఫాలో కూర్చున్నాడు. వీడు ఇక్కడే ఉన్నాడంటే వీడి పెళ్ళాం కూడా ఇక్కడే ఉండి ఉంటుంది, దాన్ని చంపి అంటూ ఉండగానే వీర లేచి ఫోర్స్గా వాడి కడుపులో గట్టిగా గుద్దాడు. వాడు అబ్బా అని అరుస్తూ వెళ్ళి మెయిన్ డోర్కి తగిలాడు. అది చూసి మిగతా వాళ్ళు వీర మీదకు వచ్చారు. వీర ఇంకొకటి చేయి పట్టుకొని, ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరికి వచ్చి నా జానునే చంపుతా అంటావు అంటూ విరిచేశాడు. ఇంకోటి కాలు విరిచేశాడు. ఈలోపు లైట్స్ వెలిగాయి. ఇద్దరు బెడ్రూమ్ వైపు వెళ్తుంటే వీర ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళని వెనక్కి లాగాడు. ఇంకా నలుగురు పరిగెత్తుకుంటూ వచ్చి వీర చేతులు గట్టిగా పట్టుకున్నారు. వీర వాళ్ళందరినీ గట్టిగా విదిలించుకొని ఒక్కొక్కడికి మొహం పగలగొట్టాడు. లోపల విశిష్ట దగ్గర ఉన్న వీర ఫోన్ మోగింది. ప్రైవేట్ నెంబర్ నుంచి విశిష్ట లిఫ్ట్ చేసి హలో అన్నది. ఎవరు అవతల? డాన్కా జాన్ అని వినిపించింది అవతల నుంచి. విశిష్ట ఒక్క క్షణం ఆలోచించి, ఎవరు? నా డాన్ దెబ్బకి షేక్ అయిన ఖురేషి నా అవతల అన్నది సీరియస్గా. అబ్బో, తెలివైన దానివే, కానీ ఏంటి నీ మొగుడు వచ్చిన వాళ్ళందరినీ ఆపే పనిలో ఉన్నాడా? నువ్వు లిఫ్ట్ చేసా అని అడిగాడు వెటకారంగా. ఆపడం కాదు, ఒక్కొక్కడిని ఉతికే పనిలో ఉన్నాడు. 5 నిమిషాలేగా మొదలుపెట్టి ఇంకో 5 నిమిషాల్లో ఇస్త్రీ చేసే పంపుతాడు అన్నది నవ్వుతూ. అచ్చా, అయితే తన పేరెంట్స్ని ఎవరు కాపాడుతారు పాపం, ఈ మధ్యనే కలిశారంట, సో సారీ అంటూ కాల్ కట్ చేశాడు. విశిష్టికి మైండ్ బ్లాక్ అయింది. అంటే ఇక్కడికి పంపినట్లు అక్కడికి అంటూ ఫాస్ట్గా వెళ్ళి డోర్ తీసి, డాన్, అత్త వాళ్ళందరూ రిస్క్లో ఉన్నారు అని అరిచింది పెద్దగా. వీర ఒక్క సెకండ్ ఆగి ఏంటి అని అడిగాడు. ఈలోపే ఇంకొకడు గన్ తీసుకొని విశిష్టుని షూట్ చేయబోయాడు. వీర ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి పరిగెత్తుకుంటూ వచ్చి వాడి చేతి మీద బలంగా తన్నాడు. ఆ దెబ్బకి వాడి చేతిలోని రివాల్వర్ ఎగిరి అవతల పడింది. వీర
విషిని లోపలికి తోసి డోర్ వేయబోతుంటే ఒకడు వెనక నుంచి వీరాన్ని లాగాడు. విశిష్ట వెంటనే ఫోన్ తీసుకొని సిద్ధుకి కాల్ చేసింది. సిద్ధు లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు. బావా మీరంతా ఓకే కదా అని అడిగింది కంగారుగా. మాకు ఏమవుతుంది అంటుండగానే వాళ్ళ కార్కి సడన్గా వచ్చి రాయి తగిలింది. డ్రైవ్ చేస్తున్న సిద్ధు వెంటనే రియాక్ట్ అయ్యి కార్ స్పీడ్ పెంచాడు. ఫోన్ కట్ అయింది. వెనక వస్తున్న విక్రమ్ కార్ టైర్ని షూట్ చేయడంతో అది టప్పిమని సౌండ్ చేస్తూ ఆగిపోయింది. సిద్ధు ఏంటి ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చింది అంటూ సుచిత్ర కంగారుగా గ్లాస్ డౌన్ చేస్తుంటే చూసి ఆగు అన్నాడు సురేంద్ర. వెనక్కి తిరిగి చూసిన వైషు బావా డాడీ వాళ్ళు రావటం లేదు అన్నది కంగారుగా. సిద్ధుకి అప్పుడు అర్థమైంది విశిష్ట ఎందుకు ఫోన్ చేసిందోనని. వెంటనే కారు రివర్స్ చేసి వెనక్కి వచ్చాడు. అప్పటికే నలుగురు విక్రమ్ కారు దగ్గరకు వెళ్ళి అందరినీ బయటకు రమ్మని గన్స్తో బెదిరిస్తున్నారు. అది చూసి సిద్ధు కారు ఆపి మీరు కారు దిగొద్దు అంటూ కారు దిగి వెనక్కి డిక్కి దగ్గరకు వెళ్ళాడు. సుచిత్ర వీడేంటి వెనక్కి వెళ్ళాడు అనుకుంది ఆశ్చర్యంగా. ఈలోపు సురేంద్ర వెంటనే వీరాకి ఫోన్ చేశాడు. విశిష్ట లిఫ్ట్ చేసి మామయ్య అని పిలిచింది కంగారుగా. విషి మీరు ఓకేనా అని అడిగాడు కంగారుగా. లేదు మామ అంటూ జరిగింది చెప్పింది. సురేంద్ర ఇక్కడ ఎవరో మమ్మల్ని ఆపారు అని అడిగింది. అది విని విశిష్ట వెంటనే బయటకు తొంగి చూసింది. అప్పటికే వీర అందరినీ ఉతికి గన్ తీసుకొని ఒకటి కాలు మీద షూట్ చేశాడు. వాడే విశిష్టని షూట్ చేయబోయింది. వాడు పెట్టిన పొలికేకతో రూమ్ దద్దరిల్లింది. విశిష్ట వచ్చి వీళ్ళని ఏదో ఒకటి చేయి, అక్కడ మన వాళ్ళు అటాక్ చేశారు అన్నది కంగారుగా. వీర రే మీకు ఒక్క నిమిషం టైం, నా ఇంటి సరౌండింగ్స్లో నిమిషం తర్వాత కనపడితే నా కొడుకల్లారా కుక్క చావు చూస్తారు అంటూ గన్తో ఇంకొకటి కాలు మీద కాల్చాడు. అంతే అందరు లేచి పరుగు. వీర విషి చేయి పట్టుకొని బయటకు వెళ్తూ ఫోన్ చేయి ఎక్కడ ఉన్నారో అంటూ కారు స్టార్ట్ చేశాడు. సిద్ధుకి వారం క్రితం జరిగింది గుర్తు వచ్చింది. సిద్ధు నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే నా శత్రువులకి మీరు కూడా టార్గెట్ అవుతారు. నేను ఎప్పుడు మీతో ఉండి కాపాడటం అంటే కుదరదు అంటూ ఐరన్ రాడ్తో చేత్తో తీసుకొని ఏ టైంలో అయినా ఎవడైనా అటాక్ చేసినా ముందు భయపడకు. మన భయమే మనకి మొదటి శత్రువు. ఇదిగో ఈ రాడ్ నీకు కూడా ఉంచు. ఎవడైనా అటాక్ చేస్తే ముందు కాళ్ళ మీద కొట్టు. నీకు ఎదురొచ్చిన వాళ్ళందరినీ ఇరగ్గొట్టు. నువ్వు కొడుతూ ఉంటే ఎవ్వడు రా కొట్టు అని వెయిట్ చేయరు. నీ మీద వేరే రకంగా అటాక్ చేస్తారు. అంటే వెనుక నుంచి సైడ్ నుంచో గన్తో షూట్ చేస్తారు. అది కూడా అబ్జర్వ్ చేసుకుంటూ కిందికి బెండ్ అవ్వు అని ఇంకా చాలా జాగ్రత్తలు ట్రిప్ చెప్పాడు. మన చోట డౌన్ అవన్నీ గుర్తు చేసుకొని డిక్కీలో నుంచి రాడ్ ఇంకా బుల్లెట్ ప్రూఫ్ కోట్ తీసుకొని వేసుకున్నాడు. బరాబరా పరిగెత్తుకుంటూ వెళ్ళి విమ్ము అంకుల్ని బయటకు లాగుతున్న వాడి నెత్తిన ఒక్కటి వేశాడు. సుచిత్ర షాక్. వీడెక్కడి నుంచి వచ్చిందిరా ఇంత ధైర్యం అని. అప్పటికే 30 మంది ఉన్నారు వాళ్ళు. సిద్ధు కొట్టడం చూసి అందరూ తన మీదకు వచ్చారు. సిద్ధు కొంచెం కూడా పానిక్ అవ్వకుండా ఒక్కొక్కరిని కొడుతుంటే వైషుకి ఆ రోజుల్లో ఢిల్లీలో బేకరీలో జరిగింది గుర్తొచ్చి ఆ బావేనా ఈ బావా అనుకుంది ఆశ్చర్యంగా. విషి ఫోన్ చేయడం చూసి సురేంద్ర లిఫ్ట్ చేసి విషి మీ ఇద్దరు అంటుంటే వీరా లక్కొని ఎక్కడ ఉన్నారు నానా అని అడిగాడు. మన ఇంటి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో అన్నాడు. వీరా కాల్ కట్ చేసి విషిని షీట్ బెల్ట్ పెట్టుకోమన్నాడు. సిద్ధు చుట్టూ అందరూ రౌండప్ చేయగానే తను రాడ్కి బాగానే పనిచెప్పాడు. ఈలోపు ఒకడు షూట్ చేయగానే తనకి తగిలింది. అది చూసి అందరూ సిద్ధు అని అరుస్తూ కారు దిగారు. సిద్ధు నాకేం లేదు, నేను బుల్లెట్ ప్రూఫ్ కోట్ వేసుకున్నా అంటూ చెప్పేసరికి ఆ రౌడీస్కి అర్థమైంది. ఫాస్ట్గా వచ్చి సిద్ధు కోట్ లాగేశారు. ఇంకా కారులో నుండి దిగిన వైషుని సుచిత్రలో జుట్టు పట్టుకొని బరబరా లాక్కెళ్తుంటే సిద్ధు వాళ్ళని విడుచుకుంటున్నాడు కోపంగా. సురేంద్ర భీమ అంకుల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని లాగుతున్నారు. ఈలోపు ఇంకొకడు కత్తి తీసి సిద్ధు దగ్గరకు వచ్చి ఏరా బుల్లెట్ ప్రూఫ్ కోట్ వేసుకుంటామా మరి ఇప్పుడు అంటూ కత్తిని కడుపులో దించుతుంటే సిద్ధు కిందికి వంగాడు. అంతే వెనుక ఉన్న వాడి కడుపులో దిగింది కత్తి. అది చూసి ఇంకెక్కడు చంపేయండ్రా అందరినీ అనగానే అందరూ గన్స్ బయటకు తీశారు. అది చూసి జాను గౌతమి వణికిపోయారు. సురేంద్ర అసలు ఎవర్రా మీరు అని అరిచాడు. ఓహో తెలుసుకొని చచ్చిపోదామనా, మమ్మల్ని పంపింది కురేషి అంటూ ఒకడు చెప్పి అందరినీ ఒక్కసారి షూట్ చేయండి అంటూ తన రివాల్వర్ తాతయ్యకి గురిపెట్టాడు.
అంతే వాడి చేతిని బలంగా తన్నాడు వీర. అందరి మొహంలో టెన్షన్ పోయి రిలీఫ్ అయ్యారు. తన దగ్గర ఉన్న గన్తో అందరి కాళ్ళ మీద షూట్ చేశాడు ఫాస్ట్గా. వాళ్ళకి టైం కూడా ఇవ్వలేదు. సుచిత్ర తన జుట్టు పట్టుకున్న వాడి చేయి వేస్తూ వీడిని మాత్రం షూట్ చేయకు నాన్న అంటూ కారుకేసి వాడి తలని దబదబా బాధింది. వీర ఫోన్ మోగుతుంటే విశిష్ట లిఫ్ట్ చేసి వీరాకిచ్చి ఖురేషీ అని చెప్పింది. వీరా ఫోన్ తీసుకుని అయిపోయావురా, ఇంకా ఉన్నారా? నువ్వు ఎంతమందినైనా పంపు, నేను మాత్రం నీకు దొరకను అన్నాడు కోపంగా. తెలుసు షేర్, నీ సంగతి బాగా తెలుసు. దాదాపు 50 మందిని అరగంటలో మట్టుబెట్టావంటే మామూలోడివి కాదు. అందుకే నిన్ను వదులుకోలేను అన్నాడు. ఏయ్, నేను రాను అని చెప్తుంటే ఏంటి నీ ఓవర్ యాక్షన్? అయినా నా ఫ్యామిలీ జోలికి ఎందుకొచ్చావు అంటూ అరిచాడు. కూల్ షేర్, ఇప్పుడు పాయింట్కి వచ్చావు. సరే, నీకు ఇష్టం లేకుండా తీసుకొచ్చి నువ్వు ఈజీగా ఎస్కేప్ అవుతావు. అలా అని నీ వాళ్ళని టచ్ చేస్తే ఎవరిని వదలవు. అందుకే నీతో ఒక చిన్న బెట్ కడతా. నువ్వు గెలిస్తే ఇంకెప్పుడు నీ జోలికి రాను. అలా కాకుండా ఓడిపోతే మాత్రం నువ్వు నా దగ్గరికి పనిచేయాలి అన్నాడు. వీర ఏంటిది అన్నాడు కోపంగా.